ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమునదంకరించుచు కురు సార్వభౌముండనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. వీరు నా నుడి లాలించుండరు కదా. ఏమీ వీరుల రూపలావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులెవరివయ్యుండును? ఓయి, మీరెలెవ్వరు? ఇది ఏమి? వీరు ప్రతివచనం బియ్యరు? ఓయి, మీరెలెవ్వరూ ఇచ్చట ఉండుటకు గతంబేమి? ఏమది? నేనెంత భ్రమపడితిని, నిమేషత్వమే లేదు. అవి సాలభంజకులు. ఏమీ విచిత్ర కల్పన, మయుని లోకోత్తర కళాకౌశలము. సభాభవనంన ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలభరానత శాఖాశిఖాతరు వర విరాజితంబు. రాజిత తరుస్కంద సంస్కృత దివ్య సురభిళ పుష్పము వల్లిమ తల్లిక సంబాసురంబు. బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్ధ సంభ్రమ భ్రమర కోమల జుంకార నినాద మేదురంబు. మేదుర మధుకర గణ ఘనాగనం శంఖానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు. రమణీయ కోమల కలాప కలాప లాప మంజుల దోహద ధూప ధూమంకర సంకీర్ణంబు. సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్నారామ కౌరవంశవర్ధనమనః ప్రమోదావహంబగు ఈ నిష్కుటంబు తత్కరులకు అద్భుత దర్శనీంబగుట నిర్వివాదాంశము. కాననే మయసభాని సామాన్య జనుండు మొదలు రాజకంఠీరవుని పర్యంతం ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట. ఇందలి పలకుసుమజాంబులు మనస్సును ఆనందము గల్పించుచున్నవి. కాసారమా ఇది? ఉండి లేనట్లునూ లేక ఉండినట్లునూ గనంబడుచున్నదే. జలాశయమే కాకున్న ఆ బిససూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండును? ఆహా, సంస్పర్శ నూత్న చైతన్య ప్రసాదిక శీతల వెమ్మల మధువారి పూర సంపూర్ణంబు. మంద పవన చాల నోర్ధూత కల్లోల తరంగమాలిక పరస్పర సంఘట్టన జాయమాన మృదుల ద్వార విస్తారతి శ్రావ్యంబు. కమల కోకనదాది నానావిధ జలకుసుమ రాగరుణిత ధరీ భాగంబు. ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహంబు. గీవ్రాలంకృత పిష సూత్ర పాలిక నందీపిత హంసాంశీగణ విభూషితంబు. ఆహా, వర్ణనాతీతంబు. చూడని ఇది అపూర్వ రమణీయ కృతిం దల్పించుచున్నది. ఇందలి మధువారి పూర్వమనించక గ్రోలి ఈ పరిసరమున నొక్కింత విశ్రమించదగాక. ఇది ఏమి? ఇచ్చటి ప్రకృతియే నన్ను పరిహసించుచున్నట్లున్నది. ఎంత మాయగనున్నది. ఇది మైని రచనా విశేషమా లేక నేను భ్రాంతియుతుండనే తినా? ఎచ్చటది యశధ్వని? మమ్ముగాంచి ఎవరు నువ్వు పరిహసించుటలేదు కదా. ఇచ్చటనెవరు నువ్వు కానరారే. ఆ సవ్వడి ఎటు నుండి వచ్చే? తులిత మాయా రచనా సమర్థుడైన మైడిట్టు ధ్వనించంత్రం నిందెందైనా నిర్మించుంచనేమో. ఆ కనపడునదేమి? వివిధమణి వికార కుడ్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శేకాంత రొల్లికిత గారుత్మత వల్లి సముల్లసీతమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్యే పల్లవ సంపుటాత్యంత బాసురు పుష్పబల ప్రతానమా పుష్పబల మకరందరస సేవనార్థ సమాగట షట్పద కీరవారమా. ఇట్టి త్రిజగన్నత సభాభవనము పాండవుల యాధీనం నుండుటయా? కాల స్వభావము. నిన్న మొన్నటి దొనక నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్విజయమునరించి రాజసూయ మహాద్వర నిర్వహణమున సార్వభౌమ పదంబును అలంకరించుటయా? అభిమానదల్లకు బూరమణులెల్ల రరిగాపులై వస్తువాహనాది నానో విధోపాయముల నర్పించి
గౌరవించుటయా? ఏ లోకంలోనో పడి ఉండున ఆ మయహర్తకుడు త్రిలోకాధికయ్యి సభాభవనము నిర్మించుటయా? పాండవులన్యజన దుర్నిదీక్షులై విజృంభించుటయా? ఇదంతయు కనులారా గాంచుచు సుక్షత్రివంశ సంజాతుడకు సుయోధన సార్వభౌముడు సహించియుండుటయా? నా సమక్షంలో నూరును బేరును లేని ధర్మజనకు నా సామంతులైన రూపాయనములను అర్పించి పరస్పర శిరహ కోటీర సంఘర్షణంబున దుల్లిన వజ్రమణి మయూకంబులు భూపతికి నూత శోభనాపాదించి రత్నగర్భనామము శార్థపర్ప సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుట నాకు అవమానము గాదా? దుర్మదముర ధర్మజుని యుక్తాయుక్త విచారణ విదురుండై సార్వభౌముని సమక్షమున జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనటయా? యోచించిన కొలది మనంబున బట్టరాని క్రోధం వెల్లివిరిసి దుర్భరంబగుచున్నది. ఇచ్చట నిలువజాల. అబ్బా! అవరోధ జనుల పరిహాసము. పాంచాలి పంచభద్రుక కానిమ్ము. ఇప్పటికిది పరిహాసం మాత్రమే. కాలాంతరమున ప్రళయభైరవైకుటాట్టాస విస్ఫూరిత ప్రకృతి తీవ్ర వైశ్యానర జ్వాల, తీవ్ర వైశ్యానర జ్వాల. ఆ బంధకీకృత పరిహాసమానమున ప్రాణపరిత్యాగమనరించుటయా లేక పరిభవంబునకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేలావలేతు వసుంధరావలి ఎంబనకెల్ల నేకఛత్రాధిపత్యమును వహించి అప్రతీప ప్రతాపమున చండచాసుండెలరారు నా ఎట్టి రాజ్య చూడామణి ఎవ్వడిట్టి హే మగు దుర్మరణమునకు అంగీకరించును. ఓనిమ్ము. ఈ అవమానము భరింపజాలక దుర్మరణమునకే సాహసించునను ప్రయోజనమేమి? మీ అభిమాన ధనుండకు సుయోధన సార్వభౌమునిక అవమానము. ఆ దుర్జాతి శుద్ధాంతము లజ్జావిహీనత పరిహసించునుగాక. నాయంతటి వానికి అవమానం తటస్థించునా? మహాగజేంద్రంబు మార్గముని జంచుండ కుక్కలెన్ను మురుగుటలేదు. లేదు, నేను నిన్ను విధముల నా ఇంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లే నా లోకంబన వెల్లడి కాకమానం. నిరర్ధకముగా దురద ప్రతిపాదులకు లోకులు అనేక విధముల తలంపకమానరు. అటు పిమ్మట నన్ను సందేహింపకమానరు. ఈ సుయోధన సార్వభౌముని జీవితంలో ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనుకమానదు. అపయసంబున జీవించుడ్డుడి కంటే మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకం. ఓనిమ్ము. ప్రాణపరిత్యాగన అనంతరమైన ఈ సడి తప్పున మాని నీ పరిహాసపాత్రుండకు మానవతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున సర్వ విధంబుల మరణంబు గర్హితంబు. జీవించి ఉందమన్నా పరనారీ పరిహాస పంక కలింకిత జీవుండనే మనిగిండుట దుర్భరంబు. ఏమి చేయుదు? అచేతన మగు భూపతిరాగమే పాదహతిని సైపంజాలక మానవును మూర్ధమద్రోహించి తన పగను తీర్చుకొనుచుండ సచేతుండనై సబలుండనై సార్వభౌముండనైన నేను ఒక్క ఆడదు మునరించిన యువకునికి ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకున్న జాలనే ఒకటా నా అవమానములకన్నిటికీ కారణమైనదా మైసభయే కదా. నా క్రోధమునికి నిక్కుపట్టైనది ఆ మైసభయే కదా. తుదకు నా జీవితము నిస్మస్థితిని ఆక్రమింపజేసినది ఆ మైసభయే కదా. ఏమి కాలవైపరీత్యము! తొట్టుతొలుత ఆ రాజసూయమే లేకుండా నీ ఇంత నిట్టుపాటు పుట్టనే పుట్టదు కదా. ఔరా ధర్మజ, రాజసూయము దుర్యోధన అభిమాన పుష్పోపవన నిర్మూలనమునకు విశ్వాయ సదృక్షమైనదే. దురాత్ములు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనాసక్తులకు ఆ పాండవతుకులు పిలిచినంతనే నేనేలా ఆ రాజసూయాధ్వర్యం కలగవలే. పోయి తినిపో. నాకేలా పాడు మైసభా సందర్శ స్వేచ్ఛ అంకురించవలే. అంకురించన్బో. నేనేలా అందందు తిరిగాడవాచ్యములకు నవమానములకు లోను కావలి. లోనై తినిబో. ఆ సమయమున ఆ పాపిష్టి నిష్కారణముగా నన్నేలా పరిహసించవలే.
ఈ స్థితిగతులను బట్టి చూడనన్నా బందకచే వంచింపజేయుటకై ఆ పాండవహతకిలి రాజసూయవాద్యమును నన్ను ఇంద్రప్రస్థపురమునకు పిలిపించినట్లు తోచుచున్నది. నిశ్చయముగా దుర్మార్గులి దుర్యోధన సంకతాత్ములే, కానిచో కేవల సభావన లోకన తత్పరుండునగు నన్ను వారేల నిర్ధకంగా పరిహసించవలే. తెలిసినది, ఈ రాజసూయముకు మూలమీ కుటులోపాయంబైండుట నిశ్చయము నిస్సంచయము. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము! ఓరీ పాపిష్ఠులారా, పాండు భూపాల గర్భభార భూతులారా! ఏమీ నా వెర్రి అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవం నందు గున్నిరిప్పక, సార్వభౌమ పదంపునైనా తలంపక నేనెట్టి అవ్యాక్తాలోచనంబులం బడి కొట్టుకురుచున్నాడా. నవకండ భూమండలాది పమకుట తటగటి తరుణుగురి నిరంతర నిరాజిత నిజపాద పంకేరుండనై, చిందు రాచే తుష్టే పరివేష్టిత వసుందరా భార దుర్వహుండనై, పరరాజమద సింహారణ భీకర పశుపల సమగ్రుండనై, అభిమాన ధనుండనై, దుర్నీ దీక్షుండనై, 14 బొంబులొక్కబెట్టి నెత్తి వచ్చిన నొక్కడం పంజాలు ప్రసండ ప్రభాసితులుగు నూరుగురు సోదరులకు అగ్రజుండనై, చండతర పరాక్రమోజోలమై, దిగంత సజ్జో విలసితమై, అభిమాన వల్లరి బందీకృతమై, నిష్కలంకమై, జగంబున్న పేరునికగన్న సుక్షత్రి వంశమును జనించి అనేక క్షోహిణి సమూహంబున గదనాథుండగు నాకు ఈ ప్రపంచమనే ఇది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మలు చీల్చి చెండాడెదా, ఆ పురము భస్మీపటనము గావించెదా, ఆ పాంచాలి నెంచరాని మహాపదములు ముంచెదా, నోమను వికల్పనకు కారణమైన ఆ మైసమ విధ్వస్తమనెచ్చదా. ఓరి దురాత్ములారా, పాండవ హతుకులారా, సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుండనియు బంధుగుండనియు మీది మిక్కిలి మీ ఎట్టి సామంత మాతృక అనేకులకు శాసకుండనియు తలంపరైతిరే. అప్పుడే దుర్మదాంధము కన్నులకు ఎగగట్టేనా, అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానం నచ్చించేనా. అగును అల్పపు సిరి కన్నులు గానవచ్చునా, ఎట్టటిలో ఒక రాజసూయము నిర్మించితిము కదా అని కన్నులు మిన్నులు గానకున్నారే. ఇంత మాత్రాన ఇంత నిట్టుపాట కానిండు. ఈ సుయోధన క్రోధాగ్నికి దూదు బొంగులు కాకపోవునా మీ దుర్దౌష్యములు, ఈ సుయోధన చక్రవర్తి ఈర్ష్యాగ్రంబులకు బానియంబులు కాకపోవునా మీ హృదయ పిండంబులు, ఈ దుర్యోధన చక్రవర్తి ఈర్ష్యాగ్రంబులకు బానియంబులు కాకపోవునా మీ కవర్ణ రక్త ప్రవాహంబులు, ఈ శౌర్యరాశి దుర్వార చౌర్య చండ మార్తాండ తీక్షాకరంబులకు గబలంబులు కాకపోవునా మీ గర్వాంధకారంబు. మీ కండకవు బౌన్మనోగత ధౌర్యతి వారి వాహన నిబంధ సమర్థ ప్రపంచనము కాదా ఈ కురురాగ్ముని క్రోధము. బౌద్ధృదయ సౌరత గర్వ పర్వతములను చెన్న వజ్రాయంబు కాదా ఈ చక్రవర్తి కౌర్యము. భవచిత్తాపవి సంచరద్దు రూప మత్త మాతాంగ వక్ష కవాట వ్యపాట నపాట నోదద్రసింహ కిశోర కరాంచల కాంచనంబులుగావా ఈ కురుముక్కిన అద్భుతో పాయంపరములు. ఓరీ రాజకుల పాంసనులారా, మిమ్మల్ని ఇంక ఇంద్రప్రస్థపురమును నిలువించిన నేను సుయోధనుడునేనా? మీ కట్టుపుట్టుముల సైతం ఊడలాగించి మిమ్మల్ని నట్టడవుల గుట్టల పాలు గావించి చెట్టులను బట్టెప్పుకున్న నేను రారాజునేనా? మీ సర్వసంపదలు హరించి మీ దుర్మదంబు నడంపుకున్న నేను సార్వభౌముండనేనా? నిండు సభా మధ్యంబున సకల రాజ సమక్షంబున పత్ని సమేతముగా మీ మానమారిడివో చేయకుండినా భూమండలం నింకను దుర్యోధన చక్రవర్తి నేను పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ హోమముకై హృదయ గుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది, నలుదిశలు నాక్రమించుచున్నది. మంత్రపాఠకులు లేరే ఏమీ కర్తవ్యము. కర్తవ్య విచారణ లేదు, పుణ్యపాప వివక్షణ లేదు, కీర్తియాపకీర్తులు లేవు, కారణాకారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండివే ప్రకల్పిత నిష్ఠిత పరిభూతృలోకద్ఘట్టిత కౌరవంశు వర్ధన మనః కంఠీరవంబు యథేచ్ఛ విహారంబల నప్రమత్త వృత్తి నిరాటంకంగా విజృంభించి తీరవలసిందే. పాండవ దుర్మంద విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము అనంతరాచనీయము. పాండవ పట్టమనిచి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాంచాలి పంచభద్రుక పాంచాలి పంచభద్రుక పాంచాలి పంచభద్రుక